అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ద జర్నీ బై నైట్ 17 బనీ ఇస్రాయిల్ సంతతి సూరా. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 41. وَلَقَدْ صَرَّفْنَا فِي هَذَا الْقُرْآنِ لِيَذَّكَّرُوا وَمَا يَزِيدُهُمْ إِلَّا نُفُورًا. ఆయత్ నంబర్ 41. ప్రజలు హితవు గ్రహించడానికి గాను మేము ఈ ఖురాన్లో విషయాన్ని పలు విధాలుగా విడమరిచి చెప్పాం. కానీ దాని మూలంగా వారిలో సత్యం పట్ల దూరమే మరింత పెరుగుతుంది. 42. అంటే ఉపదేశాల ద్వారా, ఉపమానాల ద్వారా, నిదర్శనాల ద్వారా, సంఘటనల ద్వారా, ప్రోత్సాహం ద్వారా వారికి విషయాన్ని విశదీకరించడం జరిగింది. కానీ వారు కుఫ్రు, అవిశ్వాసము, తిరస్కారం అనే అంధకారంలో చిక్కుకుని ఉన్నారు. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారా అంటే అదీ లేదు. పైగా వెలుగుకు మరింత దూరం అవుతున్నారు. ఎందుకంటే ఈ ఖురాన్ గ్రంథం పట్ల వారిలో అపోహలు ఉన్నాయి. దీన్ని వారు జాల విద్యగా, కవిత్వంగా తలపోస్తున్నారు. ఈ అపోహ దూరం కానంత వరకు ఖురాన్ వారికి మార్గదర్శకం కాజాలదు. ఎందుకంటే దివ్య ఖురాన్ ఆకాశం నుంచి కురిసే వానజల్లు వంటిది. సారవంతమైన నేల ఆ కారుణ్య బిందువులను గ్రహించి అది సస్యశ్యామలంగా మారుతుంది. ఒకవేళ ఆ నేల చౌడు నేల, నిస్సారమైన భూమి అయ్యుంటే అది బురదగా మారడం తప్ప ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు. ఆయత్ నంబర్ 42. قُلْ لَوْ كَانَ مَعَهُ آلِهَةٌ كَمَا تَقُولُونَ إِذًا لَابْتَغَوْا إِلَى ذِي الْعَرْشِ سَبِيلًا. ఆయత్ నంబర్ 42. ఓ ప్రవక్త, వారికి చెప్పు, వారు చెబుతున్నట్లుగా అల్లాహ్తో పాటు వేరే ఆరాధ్య దైవాలు గనక ఉండి ఉంటే వారు ఇప్పటికే సింహాసనాధీశుని వైపుకు వెళ్ళే మార్గాన్ని అన్వేషించి ఉండేవారు. 43. దీనికి ఒక అర్థం ఇది: ఒక రాజు మరో రాజ్యాధికారిపై సైన్యంతో దండెత్తి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నట్లే ఈ ఇతరత్ర ఆరాధ్య దైవాలు కూడా ప్రాబల్యం పొందే దారులు వెతికి ఉండేవి. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏదీ జరగలేదు. మరి చూడబోతే తరతరాలుగా, యుగాలుగా ఈ చిల్లర దేవుళ్ళు పూజలు అందుకుంటున్నారు. వారి పేర మొక్కుబడులు కూడా తీర్చుకోబడుతున్నాయి. కానీ ఫలితం శూన్యం. కాబట్టి బోధపడేది ఏమంటే అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడు. లాభ నష్టాలు చేకూర్చే శక్తి కూడా వేరేతలకు లేదు. రెండవ అర్థం: ఒకవేళ నిజంగానే వేరేతర దేవుళ్ళు ఉండి ఉంటే వారు ఈ పాటికి అల్లాహ్ సామీప్యం పొంది తమను కొలిచే ముష్రికులను దేవుని ప్రీతిపాత్రులుగా చేసి ఉండేవారు. ఆయత్ నంబర్ 43. سبحانه وتعالى عما يقولون علوا كبيرا. ఆయత్ నంబర్ 43. ఆయన పరిశుద్ధుడు, వారు అనే ఈ మాటలకు ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు. 44. తాము కొలిచే చిట్టి పొట్టి దేముళ్ళు అల్లాహకు సహవర్తులని ముష్రికులు చెప్పే మాటలకు అల్లాహ్ అతీతుడు, పవిత్రుడు, అల్లాహ్ ఎంతో ఉన్నతుడు. ఆయత్ నంబర్ 44. يسبح له السماوات السبع والأرض ومن فيهن وإن من شيء إلا يسبح بحمده ولكن لا تفقهون تسبيحهم إنه كان حليما غفورا. ఆయత్ నంబర్ 44. సప్తాకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ ఆయన పవిత్రతనే కొనియాడుతున్నాయి. ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువు అంటూ ఏదీ లేదు. అయితే మీరు వాటి స్థుతిని గ్రహించలేరు. ఆయన గొప్ప సహనశీలుడు, క్షమాగుణం కలవాడు. 45. అంటే విశ్వంలోని సమస్త వస్తువులు సృష్టికర్తకు విధేయులై తమ పద్ధతి ప్రకారం అతని స్తోత్రం చేస్తున్నాయి. ఆయన పవిత్రను కొనియాడుతున్నాయి.
కాకపోతే వాటి స్తోత్రాన్ని మనం అర్థం చేసుకోలేం. కొన్ని ఖురాన్ ఆయతుల ద్వారా, హదీసుల ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. ఉదాహరణకు, మేము పర్వతాలను దావుద్ అలైహిస్సలాంకు స్వాధీనపరిచాం. అవి సాయంత్రం ఉదయం అతనితో పాటు స్తోత్రం చేసేవి. స్వాద్ 18. కొన్ని రాళ్లను ఉదహరిస్తూ అల్లా ఇలా సెలవిచ్చాడు, వాటిలోని కొన్ని అల్లా పట్ల భయంతో విరిగి పడతాయి. అల్-బక్రా 74. తాము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి భోజనం చేస్తూ ఉండగా భోజన పదార్థాల నుంచి స్తోత్ర శబ్దం వినవచ్చిందని కొంతమంది ప్రవక్త ప్రియ సహచరులు రజల్లాన్హులు సాక్ష్యమిచ్చారు. సహీ బుఖారీ కితాబుల్ మనాకిబ్ హదీస్ నంబర్ 3579. చీమలు కూడా అల్లా స్తోత్రం చేస్తాయని మరొక హదీస్ ద్వారా రూఢి అవుతుంది. బుఖారీ హదీస్ నంబర్ 3019, ముస్లిం హదీస్ నంబర్ 1759. దైవ ప్రవక్త ఒకానొక వృక్షం మొదలకు ఆనుకొని ప్రసంగించేవారు. మరి ఆ మొదలు కొయ్యతో వేదికను తయారు చేయడంతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని వదిలిపెట్టేశారు. అందువల్ల ఆ కొయ్య నుంచి చిన్నపిల్లాడు ఏడ్చినట్లు శబ్దం వినిపించేది. బుఖారీ 3583. అలాగే మక్కాలో ఒక రాయి ఉండేది. అది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చేసేది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1782. ఈ ఆయతుల ద్వారా, ప్రామాణిక హదీసుల ద్వారా స్పష్టమయ్యేది ఏమిటంటే, చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలలో కూడా ఒక విధమైన చైతన్యం ఉంటుంది. కానీ అది మనకు అవగతం కాదు. తమకున్న ఆ చైతన్యాన్ని బట్టి అవి దైవస్తోత్రం చేస్తాయి. అల్లాహ్ ఒక్కడే అని ప్రతి వస్తువు సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఆయత్ నంబర్ 45. وَإِذَا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجَابًا مَسْتُورًا. ఆయత్ నంబర్ 45. ఓ ప్రవక్త, నువ్వు ఖురాన్ పఠిస్తున్నప్పుడు మేము నీకు పరలోకాన్ని నమ్మిన వారికి మధ్య కనిపించని ఒక తెరను వేసేస్తాం. 46. అరబీలో మస్తూర్ అని ఉంది, అంటే అడ్డు, ఆపు అని అర్థం. కళ్ళకు కనిపించని అడ్డుదర అన్న అర్థం కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 46. وَجَعَلْنَا عَلَى قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلَى أَدْبَارِهِمْ نُفُورًا. ఆయత్ నంబర్ 46. అంటే వారు దానిని అర్థం చేసుకోకుండా వారి హృదయాలపై తెరలు వేసేస్తాయి, వారి చెవులను మొద్దుబారు చేస్తాయి. నువ్వు ఈ ఖురాన్లో ఒక్కడైన అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని, తౌహీదును ప్రస్తావించినప్పుడల్లా వారు తీవ్ర అయిష్టతను వ్యక్తం చేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోతారు. 47. వారి హృదయాలపై వేసిన తెరల మూలంగాను, వారి చెవులు మందగించడం వల్లను వారి గ్రాహ్యశక్తి క్షీణిస్తుంది. ఖురాన్ కోసం వారి హృదయ కవాటాలు తెరుచుకోవు. ఇక దేవుని ఏకత్వం, తౌహీద్ అనేసరికి వారు మరీ పెచ్చురెళ్ళిపోతారు. అసహనం, చిరాకు ఇవి రెండూ వారి ముఖాలపై వ్యక్తమవుతాయి. ఆవేశంతో అక్కడి నుంచి వెనుదిరిగిపోయేందుకు లేస్తారు. ఈ సన్మార్గం పట్ల వారిలో తిష్టవేసిన స్తబ్దత, వైరభావం మూలంగానే అసలు వారు సన్మార్గ భాగ్యానికి నోచుకోలేకపోయారు. అకిన్నతున్ అనేది కినాన్కు బహువచనం. హృదయాలపై పడే తెరలు అని అర్థం. ఒకరున్ శబ్దం వినబడకుండా చెవులు మొద్దుబారటం. ఆయత్ నంబర్ 47. نحن أعلم بما يستمعون به إذ يستمعون إليك وإذ هم نجوى إذ يقول الظالمون إن تتبعون إلا رجلا مسحورا. ఆయత్ నంబర్ 47. వారు నీ వైపుకు చెవియొగ్గి వింటున్నప్పుడు ఏ ఉద్దేశంతో వింటున్నారో మాకు బాగా తెలుసు. పరస్పరం చెవులు కొరుక్కుంటూ
చేతబడి ప్రభావానికి లోనైన వ్యక్తిని మీరు అనుసరిస్తున్నారు అని ఆ దుర్మార్గులు పలికేది కూడా మాకు తెలుసు. 48. వారు ఖురాను పారాయణాన్ని వినడానికైతే వింటున్నారు, కానీ ఆ ఉద్గ్రంథాన్ని పారాయణం చేసే వ్యక్తి సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వారికి సదాభిప్రాయం లేదు. అతనికి ఏదో గాలి సోకిందని, జాల విద్య ప్రభావం వలనే అతను ఆ విధంగా పఠిస్తున్నాడని గుసగుసలు మొదలెట్టారు. వారి ఆంతర్యంలో ఉన్న ఈ వక్రత మూలంగానే వారు అసలు సన్మార్గానికి దూరమైపోయారు. ఆయత్ నంబర్ 48. انظر كيف ضربوا لك الأمثال فضلوا فلا يستطيعون سبيلا. ఆయత్ నంబర్ 48. చూడు, వారు నీ గురించి ఎలాంటి ఉదాహరణలు ఇస్తున్నారో వారు దారి తప్పుతున్నారు. ఇక వారు దారికి రావడం అనేది వారి వల్ల కాని పని. 49. కొన్నిసార్లు మాంత్రికుడని, మరికొన్నిసార్లు గాలి సోకినవాడని, కొన్నిసార్లు మతి భ్రమించినవాడని, ఇంకొన్నిసార్లు జ్యోతిష్యుడని రకరకాల కథలు అల్లుతున్నారు. ఆంతర్యంలో ఇంత కుళ్ళు, ఇన్ని అనుమానాలు ఉంటే సన్మార్గ భాగ్యం ఎలా లభిస్తుంది? ఆయత్ నంబర్ 49, 50. وقالوا أئذا كنا عظاما ورفاتا إنا لمبعوثون خلقا جديدا. ఆయత్ నంబర్ 49. మేము చచ్చి ఎముకలై తుత్తునీయాలైపోయిన తరువాత మళ్ళీ సరికొత్తగా సృష్టించబడి లేపబడతామా అని వారు అంటున్నారు కదూ. قل كونوا حجارة أو حديدا. ఆయత్ నంబర్ 50. వారికి చెప్పు, మీరు రాళ్ళైపోయినా ఇనుమైపోయినా. 50. లోహం ఇనుము, మట్టి కన్నా ఎముకల కన్నా గట్టిది. దాని నుంచి జీవితాన్ని వెలికి తీయడం మరీ కష్టం. అయినా సరే దైవానికి ఇది కష్టం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్.